చేపల కూర తయారు చేస్తున్నానండి. ముందుగా చేపల్లో ఉప్పు, కారం, మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నానండి. చేపలకు కావాల్సినవి ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, కొద్దిగా కొబ్బరి అండి, కొన్ని పల్లీలు, కొద్దిగా టమాటా అండి. మొత్తం మిక్స్ చేసుకోవాలండి. గిన్నె పెట్టానండి స్టవ్ మీద కొద్దిగా ఆయిల్, ఈ మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ ఇందులో వేసేయాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. కొద్దిగా కరివేపాకండి, చేపలు వేయాలండి. దగ్గరికి వచ్చింది పులుసు. చేప ఉడకడానికి కొద్దిగా వాటర్ అండి, ఎక్కువ వేయొద్దు. చేపలోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయొద్దు. కొద్దిగా కొత్తిమీర అండి, మూత పెట్టేయాలి. సిమ్లో ఉడకనివ్వండి, హైలో వద్దు, చేప విడిపోతుంది. కొద్దిగా చింతపండు వాటర్ వేయాలండి. గరిటె పెట్టకండి, గరిటె పెడితే విడిపోతుంది. కొంచెం ఇలాగ అనుకోవాలి. చేప తొందరగానే ఉడుకుతుందండి, ఎక్కువ హైలో పెట్టొద్దు మంట. చేపల పులుసు రెడీ అయిందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది అన్నానికి చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు వండింది సాయంత్రం తినాలండి. బాగా ఉప్పు, కారం, పులుపు అంతా పట్టి చాలా బాగుంటుంది రుచిగా. చపాతీకి వద్దండి, అన్నానికే బాగుంటుంది ఇది. మనకి వేడివేడి అన్నంలో ఈ చల్లగా ఉన్న చేపల పులుసు చేసుకు తింటే చాలా రుచిగా ఉంటుందండి.